వెల్కమ్ టు అప్టేక్ జాబ్. ఈరోజు ప్రధాన పత్రికలలో ప్రధాన అంశాలుగా ఉన్నవి రెండు. అందులో ఒకటి త్వరలో గ్రూప్ 1 ప్రకటన. సాధారణంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి, గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్య హారిజాంటల్ మరియు వర్టికల్ రిజర్వేషన్. దీనికి సంబంధించి నిన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించడం జరిగింది. వర్టికల్ రిజర్వేషన్ అనేది మహిళలకు చెల్లవు అని ప్రకటించడం జరిగింది. అసలు ఈ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి? ఇక్కడ గమనిస్తే రాజ్యాంగం ప్రకారం సమాజంలో కొన్ని బలహీన వర్గాలకి అనగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు ఓబీసీ వర్గాలకి వివిధ రకాల ఉద్యోగాల భర్తీలో వారికి పోస్టులను కేటాయించే విధానాన్ని మనం రిజర్వేషన్గా భావిస్తున్నాము. ఇది వర్టికల్ విధానంలో కేటాయించినప్పటికీ వారిలో భాగంగానే వారి పోస్టులు ఫిలప్ అనేది సమాంతరంగా అంటే హారిజాంటల్ విధానంలో ఫిలప్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లలో మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన మార్కును చూపిస్తూ వారి పోస్టులను కేటాయించారు, అంటే వర్టికల్ విధానంలో కేటాయించారు. దీన్ని ఛాలెంజ్ చేయడంతో హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కేసుల ప్రకారం వారి యొక్క తీర్పుల ప్రకారం దీన్ని కొట్టివేయడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తారు అనే హామీకి ప్రధాన అడ్డంకి తొలగినట్టుగా మనం భావించవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి గారు ఉత్తర్వులను కూడా జారీ చేశారు. మరి ఇక్కడ గమనిస్తే గ్రూప్ 1 ప్రకటనకు సంబంధించి ప్రధాన అడ్డంకి తొలగింది, మరో అడ్డంకి ఉంది. గ్రూప్ 1కు సంబంధించి టీఎస్పీఎస్సీ బోర్డు సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసును విత్డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మరి ఈ నేపథ్యంలో గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 పోస్టులతో విడుదల చేయబడింది. దానికి అదనంగా మరీ 60 పోస్టులను కలుపుతూ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఈ రెండింటిని కలుపుతూ అంటే దాదాపుగా 570 వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ల రూపంలో రావడానికి ఆస్కారం ఉంది. మరి ఇక్కడ మరో సమస్య ఉంది. ఏంటి? నోటిఫికేషన్ సాధారణంగా 2022లో వచ్చింది, ప్రస్తుతం 2024, 2 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం దిశగా 2 సంవత్సరాలు వయోపరిమితి ఇవ్వడానికి కూడా నిర్ణయాలు కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాల యొక్క సారాంశాన్ని కనుక గమనిస్తే రానున్న వారం 10 రోజులలో 15,000 పోలీస్ కానిస్టేబుల్ల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 2 సంవత్సరాల వయోపరిమితిని అందరికీ పెంచుతూ నూతన నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 1ను ఫిలప్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అప్టేక్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.